మరణాత. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ దినము దేవుడు మనకిచ్చుచున్న ఆయన వాగ్దానమును చదువుకుందాము. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 2వ వచనము. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని ప్రియ సహోదరులారా, ప్రభు నామమున మనెల్లరకు ప్రభు కృప తోడయుండును గాక. ఆమేన్. ఈ దినము దేవుడు మనకిచ్చుచున్న ఆయన మాట, నా దేవా, నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నానని మనము ప్రభువును అడుగుచున్నాము. దేవుని పిల్లలారా, మనము దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు నన్ను సిగ్గుపడనీయకు అని మనం అనక్కరలేదు. దేవుడే మనలను సిగ్గుపడనీయరు. మనము దేవుని యందు నమ్మిక ఉంచి కొంచెమైనను మనము అపనమ్మిక మనలో ఉంచుకొనకుండా దేవుని యందు సంపూర్ణమైన విశ్వాసమన్నా నమ్మకమన్నా ఒకటే. కనుక మనము దేవుని యందు నమ్మకము ఉంచినప్పుడు దేవుడిచ్చే అద్భుత ఆశ్చర్య కార్యాలు మనము చూడగలము. మనము దేవునిలోనికి వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడని నమ్మాము కదా. నమ్మి బాప్తిస్మమును పొంది ఉన్నాము. నమ్మి బాప్తిస్మమును పొందుట గొప్ప భాగ్యము. కానీ మనము మన శ్రమల్లో, మన యొక్క ఇబ్బందులలో, ఆయా పరిస్థితుల్లో మనకు ఎటు తోచని సమయంలో మనము దేవుని యందు నమ్మిక ఉంచలేని వారముగా ఉంటాము. ఎందుకంటే ఆ సమయంలో సాతాను మనలోనికి ఆ తలంపు రాకుండా చేస్తాడు. ఎందుకంటే మనలోనికి ఆ తలంపు వచ్చినప్పుడు మనము నమ్మిక కలిగి ప్రభువు యొద్దకు వచ్చి, ప్రభువా, నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకు నాయనా అని మనము దేవుని యొద్దకు వచ్చి మోకాళ్ళుని మన హృదయాన్ని కుమ్మరించినప్పుడు దేవుడు మరి అంటున్నారు కదా, 12 ఏండ్ల నుండి రక్తస్రావముతో ఆ స్త్రీ ఎంత బాధపడిందో ఆ యొక్క బలహీనత స్త్రీలకు తెలుస్తూ ఉంటుంది. మరి ఆ స్త్రీ ఆ 12 సంవత్సరాలు ఎంత బాధపడినదో చూడండి. అప్పుడు ఆమె నమ్మిక ఏమిటి? ప్రభు వస్త్రపు చెంగు నేను ముడితే స్వస్థత పొందుతాను అని నమ్మింది. గనుక నమ్మినటువంటి ఆమె ఆ నమ్మకమును బట్టి ప్రభు యొద్దకు వెళ్ళి ఆ యొక్క వస్త్రపు చెంగును నమ్మకముతో ముట్టుకున్నది. ఆ నమ్మకము పెద్ద కార్యము చేయలేదు కదా. ఎంతో ప్రయాసపడలేదు, ఎన్నో దూరాలు ప్రయాణం చేయలేదు, ఎంతో ధనాన్ని తను వ్యయపరచలేదు. కానీ నమ్మకం అనేది తనలో ఉంచుకుని ఆ నమ్మకముతోనే ఆ ప్రభు యొక్క వస్త్రపు చెంగును ఆమె ముట్టుకున్నప్పుడు ఆమె రక్తధార వెంటనే కట్టబడి ఉన్నది అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఎన్నో మందులు వాడి, ఎన్నో వైద్యులను ఆశ్రయించి ఎంతో సొమ్ము వ్యయపరుచుకున్నానని ఆ స్త్రీ అక్కడ సాక్ష్యము చెబుతూ ఉన్నది. కనుక ప్రియులారా, మనము నమ్మాలి. ఆయన యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడనియు, తన్ను అడుగువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ప్రభువా, నీ వాగ్దానమును నేను చేతపట్టుకొని నీవున్నావని నమ్మి, ప్రవ్వా, నీవు సహాయము చేస్తావని నమ్మకము కలిగి, ప్రవ్వా, నీ యొద్ద అడుగుచున్నాను నాయనా, నన్ను సిగ్గుపడనీయవద్దు ప్రవ్వా, అన్యుల ఎదుట నన్ను సిగ్గుపడనీయవద్దు తండ్రి అని మనం ప్రభువుని అడిగినప్పుడు జాలి కలిగిన దేవుడండి, కృప కలిగిన దేవుడండి. మనలను ఎంత మాత్రము సిగ్గుపడనీయరు. దావీదు చూడండి, దావీదును సిగ్గుపడనిచ్చారా దేవుడు? గొలియాతు ఎంతున్నాడు? 6 మూరల జానడంటే 9 అడుగుల పైన ఉన్నాడంట గొలియాతు. కానీ దావీదు చిన్నవాడు. కానీ అయినప్పటికీ దేవుని యందు నమ్మకం ఉంచి అక్కడో మాట మాట్లాడుతున్నారు. ఏంటా మాట అంటే, యుద్ధము యెహోవాదే. నమ్మకం లేకపోతే అనలేడు కదా. నమ్మకం లేకపోతే అంత పెద్ద శత్రువును జయించడానికి చిన్నని రాళ్ళను ఏరుకుని ఎలా నిలబడగాడు చెప్పండి. కాబట్టి నమ్మకంతో నిలబడ్డాడు ప్రియులారా. నమ్మకంతో నిలబడ్డాడు కాబట్టి ఆ నమ్మకము ఆ యొక్క రాక్షసుని వంటి గొలియాతును జయించగలిగినది. కనుక మనం అపనమ్మిక పుట్టించేది సాతాను. మనము ప్రభువుని అడిగినప్పుడు
ప్రభు మనలో గట్టి నమ్మిక ఇస్తారని దైవజనులు దేవదాసాయి గారు అన్నారు. నమ్మాలని ప్రభా నీ యందు నాలో ఏ మాత్రం అపనమ్మిక లేకుండా చేయనాయనా అని కూడా మనం దేవుడిని అడగవచ్చు. మనలోని నమ్మిక గట్టిపడినప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు చేసి ఎక్కడ మనం అవమానముతో తల వంచుకొని నిలబడ్డామో అక్కడే మనలను తల ఎత్తువాడై ఉన్నాడు. సిగ్గును తీసివేసి ఘనతను వీరి దేవుని బిడ్డలు, వీరి పట్ల దేవుడు ఇంత అద్భుతం చేశాడా అని ప్రజలు మనలను బట్టి దేవునిని మహిమపరచునట్లుగా దేవుడు అద్భుతం చేయగలడు కనుక ప్రియులారా నమ్మిక ఉంచండి. ఇక్కడ దావీదు గారు అంటున్నారు, నా దేవా నీ అందు నేను నమ్మిక ఉంచాను అని దావీదు గారు అంటున్నారు. నన్ను సిగ్గుపడనీయక అంటున్నారు. దావీదు సిగ్గుపడలేదు ప్రియులారా, దేవుని యందు నమ్మిక ఉంచాడు గనుక దావీదు దేవునికి ఇష్టుడైపోయాడు ప్రియులారా. కాబట్టి మనము కూడా ప్రభువు యందు సంపూర్ణమైన విశ్వాసము నమ్మకమును మనము కలిగిన వారమైతే గనుక దేవుడు మనెన్నడూనూ సిగ్గుపడనీయడు. ఏ విషయములోనూ మనలను సిగ్గుపడనీయరు. ఏమి వచ్చినా కూడా మనం సిగ్గుపడనక్కర్లేదు. ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు గనుక నమ్మిక ఉంచి గొప్ప దేవుని యందు మనము నమ్మకము కలిగి ఉండి మనం ప్రభువును ఆశ్రయించి, దేవా నేను నమ్ముచున్నాను నాయన, ఈ దినము నా పట్ల ఈ సహాయము నువ్వు చెయ్యి అని మనం అడిగినప్పుడు దేవుడు సహాయము చేసేవారు గనుక నమ్మిక ఉంచి ఆ నమ్మకమును బట్టి ఆ రక్తస్రావపు రోగి స్వస్థత పొందినట్లుగా మనమును ప్రతి విషయములోనూ మేలు పొందుదుముగాక. ఆమేన్. మరణాత.